అన్నవరంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా వేల సంఖ్యలో శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాలు జరిగాయి. 16వ రోజు కూడా స్వామివారి దర్శనం కోసం వేల సంఖ్యలో భక్తులు వచ్చారు. ఈ సందర్భంగా భక్తులు అన్నవరం దేవాలయంలోని ఏర్పాట్లపై వారి మనోభావాలు వ్యక్తం చేశారు. నా పేరు శ్రీనివాసరావు గారు. ఖమ్మం నుండి వచ్చామండి. మేము ప్రతి సంవత్సరం 2014 ప్రతి సంవత్సరం ఈ కొండ రావడం జరుగుతుంది. గతంతో పోల్చుకున్నట్టయితే ప్రజెంట్ మనం చూస్తున్నట్టయితే సౌకర్యాలు బాగా కల్పించారు. ఇంతకుముందు మాకు వ్రతం చేసే విధానాలు చూసినట్టు 1000 రూపాయల వ్రతం తీసుకున్నాము. చాలా మంచిగా చేయడం జరిగింది. కొండపై కూడా సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం రావడం వల్ల జరిగే పుణ్యం ఎక్కువగా ఉంటుందని మేము భావిస్తున్నాం. మేము ఖమ్మం నుంచి వచ్చామండి. ప్రతి సంవత్సరం వస్తాము. రాత్రే వచ్చాము. ఇక్కడికి రాత్రి వచ్చి కింద సత్రంలో ఉన్నాము. ఉదయాన్నే ఇక్కడ 6 గంటలకు చేరుకున్నాము పైకి. ఇక్కడ అంతా మేము వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అన్ని కూడా చాలా మంచిగా అనిపించాయి. ప్రతి సంవత్సరం వస్తాం కాబట్టి ఎప్పుడు మాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. నీట్నెస్ కానివ్వండి, మెయింటెనెన్స్, పూజా విధానం కానివ్వండి మాకు చాలా సంతోషాన్ని ఇచ్చాయి. ఇలాగా ఇంకా కొన్ని సంవత్సరాలు రావాలని కోరుకుంటున్నాము. శ్రీ సత్యదేవాయ నమః. నేను మంగళగిరిలో ఉంటానండి. గత 10 సంవత్సరాలుగా అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దర్శనార్థం ఇక్కడికి వస్తూ ఉన్నాను. ఇది 20వ ఇక్కడికి రావటం. ఇక్కడ గతంతో పోలిస్తే ఇప్పటికీ బాగా ఏర్పాట్లన్నీ బాగున్నాయి. బస్ ఫెసిలిటీ కూడా బాగుంది. ఇంకోటి, ఇంతకుముందు అయితే అన్ని బస్సెస్ ఉండేవి కావాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు మీద ఇప్పుడు బస్సులు పెంచారు. అప్పుడు కొంచెం ఇబ్బంది అయ్యేది రావడానికి మాకు కూడాను. ఒక గంట వెయిట్ చేయాల్సి వచ్చేది ఒక్కొక్క బస్ గురించి. ఇప్పుడైతే బాగుంది. భక్తుల రద్దీని కూడా మెయింటైన్ చేయడానికి కరెక్ట్గా క్యూ లైన్లు అవన్నీ మెయింటైన్ చేస్తున్నారు. అంతా బాగుందండి. నా పేరు జయరామ్ అండి. నేను గాజువాక వైజాగ్ డిస్ట్రిక్ట్ నుంచి రావడం జరిగింది. ఈరోజు కార్తీక మాసంలో ఈ సత్యనారాయణ స్వామి గారి దర్శనం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనే విషయం మాకు తెలిసి ప్రతి సంవత్సరం మేము రావడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మిస్ అయ్యాం, కానీ ఈ సంవత్సరం వచ్చినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ గుడి కూడా చాలా డెవలప్మెంట్ చేశారు. అసలు మేము చాలా ఎర్లీగా వచ్చి ఎర్లీగా వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ చాలా రష్గా ఉంది. అంటే స్వామివారి యొక్క కీర్తి ప్రతిష్టలు ఎంతగా పెరుగుతున్నాయని ఇదే ఉదాహరణ. చాలా చక్కగా దర్శనం అయ్యింది. అసలు తిరుపతిలో ఉన్నామా అన్నవరంలో ఉన్నామా చిన్న డౌట్ కూడా మాకు రావడం జరిగింది. చాలా చాలా సూపర్గా ఎక్సలెంట్గా ఈరోజు మా ఈ దర్శనం జరిగింది. నిజంగా మా ఫ్యామిలీతో వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఈరోజు ఈ దర్శనంకి. అనుకోకుండా ఈరోజు వెళ్దాం నిన్న అనుకొని ఈరోజు బయలుదేరి వచ్చాం. మాకు ఈ స్వామివారి దర్శనం ఎలా అనిపించిందంటే నిజంగా ఈ సంవత్సరం అంతా మాకు శుభసూచకమే అంత ఆనందాన్ని కలిగించింది. అలాగే ఇక్కడ మేనేజ్మెంట్ అది కూడా చాలా బాగుంది. వెహికల్ పార్కింగ్ అని కానీ మేము రావడం కానీ ఇక్కడ హెల్పింగ్ నేచర్ కానీ అంతా కూడా చాలా బాగుంది. అంటే కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఈజీగా వాళ్ళు ఇచ్చేసుకోవచ్చు. మేము అలాగే రథం కూడా చేయించుకున్నాం, ఫోటో తీయించుకున్నాం. చాలా హ్యాపీగా పిల్లలందరూ కూడా చాలా సరదాగా డాడీ చాలా బాగుంది ఎవ్రీ ఇయర్ వద్దాం అన్నట్టు ఆలోచన వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరం ఖచ్చితంగా మేము ఈ దర్శనం చేసుకోవాలని ఎప్పుడైనా అనుకుంటున్నాం. అలాగే పిల్లలు కూడా చాలా సరదా పడుతున్నారు కాబట్టి ప్రతి సంవత్సరం వచ్చి మేము దర్శనం చేసుకుంటాం. అందరూ కూడా వచ్చి సత్యనారాయణ స్వామి గారు దర్శనం చేసుకోవడం కూడా చాలా మంచిదని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. స్వామి శరణం అయ్యప్ప. మేము స్వాములందరం కూడా ఈరోజు కార్తీక మాసం సందర్భంగా మేము ఏలూరు నుండి స్వామివారిని దర్శించుకోవడం కోసం ఈరోజు అన్నవరం వచ్చాము. ఇక్కడ అన్నవరం వచ్చిన తర్వాత ఇక్కడ చాలా రద్దీ చూసి మేము చాలా కంగారు పడ్డాం. అయినా సరే ఇక్కడ మనకి గుడికి సంబంధించిన పెద్దలందరూ కూడా మంచి ఏర్పాట్లన్నీ చూసి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా దర్శన భాగ్యాన్ని కల్పించారు. చాలా మంచి దర్శనం జరిగింది స్వామివారిది. అలాగే ఇక్కడ కార్యక్రమాలు కూడా ఇక్కడ అంతా కూడా ప్రసాద వితరణ అంతా కూడా చాలా మంచిగా జరుగుతుంది. మేమంతా కూడా చాలా సంతోషంగా దర్శనం చేసుకుని మళ్ళీ తిరిగి మన ప్రయాణం మేము సాగిస్తున్నాం. స్వామి శరణం. విజయవాడ నుంచి వచ్చామండి. సో ఇక్కడ అంతా బాగానే ఉంది దర్శనాలు. ఇంకా ఇప్పుడే జస్ట్ వ్రతానికి ఇప్పుడే వెళ్తున్నాము. సో ఇక్కడ అంతా అరేంజ్మెంట్స్ అయితే అన్నీ బాగానే ఉన్నాయి. అంతా బాగానే ఉందండి. అంతా ఓకే, బాగుంది. సత్యదేవుని దర్శనం కోసం ఈరోజు విజయవాడ నుంచి వచ్చామండి. కింద నుంచి మొదలు పెట్టుకొని పోలీసు వారు మాత్రం మా ట్రాఫిక్ కంట్రోలింగ్ అంతా ఇబ్బంది లేకుండా ప్రజలకి చాలా జాగ్రత్తగా చేస్తున్నారండి. ఇక్కడ పైకి వచ్చిన తర్వాత కూడా దర్శనం కోసం ఎటువంటి ఇబ్బందులు లేకుండా శుభ్రత విషయంలో అయితే కానీ దర్శనాలకి ప్రజలకు ఏర్పాట్ల విషయంలో కానీ చాలా చక్కగా ఇబ్బందులు లేకుండా చేస్తున్నారండి. అందుకు ఈవో గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. చాలా సంతోషం అండి. ఇంతమంది క్రౌడ్లో కూడా ఎంతో జాగ్రత్తగా మీరు ఏర్పాట్లు చేస్తున్నందుకు మీకు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నా పేరు రాజేంద్ర, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. గుంటూరు నుంచి వచ్చాము మేము. వీరి పేరు వేణు.
వీరు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. మేమిద్దరం గుంటూరు నుంచి వచ్చాం ఫ్యామిలీస్తో. తర్వాత వెహికల్లో వచ్చామండి ఇక్కడికి. వచ్చిన తర్వాత ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయండి. మన దర్శనం కూడా చాలా బాగా అయిందండి. ఈ వితరణ కూడా చాలా చాలా బాగుంది. మీరు అదృష్టంగా భావిస్తున్నామండి మేము. మాది ఏలూరు జిల్లా, ఏలూరు పరిసర గ్రామాల నుంచి వచ్చాము మేము. ఇక్కడ సౌకర్యాలన్నీ కూడా చాలా బాగున్నాయి. అలాగే దేవాలయం కూడా చాలా ప్రతిదీ పరిశుభ్రంగా ఉంచుతున్నారు. మాకు ఎంతమంది క్రౌడ్ ఉన్నా కానీ క్యూ లైన్లో చాలా బాగా దర్శనం అయ్యింది. అలాగే అన్నప్రసాదనం బాగా ఫ్రీగా జరుగుతుంది. అన్నీ కూడా బాగున్నాయి. చాలా సంతోషంగా అనిపించింది మాకు. జై సత్యదేవ, జై జై సత్యదేవ. మేము అన్నవరం రావడం ఇదే మొదటిసారి. ఇంత బ్రహ్మాండంగా ఉంటుందని మాకు తెలియదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. మేము ఎంతో ధన్యులమైనాం. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. ఎంత క్రౌడ్ వచ్చినా కూడా అన్నిటికీ వసతులు కూడా బాగానే చేస్తున్నారు దేవస్థానం వాళ్ళు. చాలా మంచిగా అనిపించింది. దయచేసి మన తెలంగాణ వాళ్ళు కానీ ఇంకా చుట్టుపక్కల మన భారతదేశంలో ఉన్న పబ్లిక్ ఎవరైనా కూడా ప్రజలు సత్యదేవుని దర్శనం చేసుకోండి, పునీతులు కండి. జై సత్యదేవ, జై జై సత్యదేవ. పేరు నరేంద్ర అండి. మేము గుంటూరు జిల్లా నుంచి వచ్చాము. ఇక్కడ ఏర్పాట్లు వసతులు అన్నీ బాగానే ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది లేదు. చాలా చక్కగా జరిగింది దర్శనం కూడా. వ్రతం కూడా బాగా చక్కగా చేసుకున్నాం. బాగుందండి. ఇక్కడ వ్రతం చేయించుకున్నాం. ఉదయాన్నే వచ్చి క్యూ లైన్లో కానీ అన్ని చోట్ల ఎక్కడ ఏమీ ఇబ్బంది లేదు. వ్రతం బాగా జరిగింది. దర్శనం బాగా అందింది. శుభ్రంగా జరిగింది అంతా. నాది మండపేట నియోజకవర్గం, మండపేట పట్టణం నుంచి వచ్చాను. నేను గత 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు కూడా అన్నవరం దేవస్థానానికి వస్తున్నాను నేను. కానీ ఎప్పటికప్పుడు సౌకర్యాలు చాలా మెరుగుపరుస్తూ చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ అన్నప్రసాదాలైనా లేకపోతే శుభ్రతలు అయినా సరే అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి. గత 10 సంవత్సరాల క్రితం జనం బాగా విపరీతంగా పెరిగారు. దానికి తగ్గట్టుగానే సౌకర్యాలు కూడా బాగా పెంచుతున్నారు దేవస్థానం వారు. ఆ విషయంలో చాలా సంతోషంగా ఉంది నాకు.